నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఒకేసారి ఇద్దరిని ప్రేమించి మోసం చేశాడు అని అంటోంది కవిత. అతన్ని శిక్షించి మాకు న్యాయం జరిగేలా చేయండి అని చెప్పేసి కోరుకుంటోంది. అప్పుడు ఆయన నేను లవ్ చేసుకున్నాము. అప్పుడు ఆయన నన్ను మంచిగా చూసుకుంటానన్నాడు. చూసుకుంటానని అట్లాగే నమ్మించిండు అనమాట. ఇంకా నా గోల్డ్ అంతా అమ్మేసేసి మా మమ్మీ కోసము దాచిపెట్టిన ఆపరేషన్కి దాచిపెట్టిన డబ్బులు కాడ ఆ గోల్డ్ కాడ అమ్మేసి ఆయనకి ఇచ్చేసే. ఏటీఎం కార్డులోకి దొరికి ఆ పిల్లోడికి నమ్మి పెళ్లి చేసుకుంటానన్నాడా? ఆ అమ్మాయి ఎవరమ్మా నీ పక్కన కూర్చున్న అమ్మాయి? ఈ అమ్మాయిని కూడా అట్లాగే మోసం చేసిండు. అమ్మా 5 years లవ్ అని చెప్పేసి అన్నావు కదా. కాదమ్మా, నీకు తెలుసా పోనీ వాళ్ళిద్దరు లవర్స్ అన్న విషయం? తెలీదండి. నీకు తెలీదు. ఒకే దగ్గర పని చేస్తున్నారు మళ్ళీ అందరూ. అంత ఇప్పుడు లంచ్ చేసేటప్పుడు మీ ఇద్దరు ఒకళ్ళొకరు చూసుకునేటప్పుడు ఇంకొకరికి వెంటనే తెలిసిపోద్ది మీరు లవర్స్ అని. లంచ్ ఎప్పుడు చూడడం? నువ్వు కూడా డబ్బులు ఇచ్చావా తల్లి? నేనేమి ఇవ్వలేదా? ఎవరితో ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరు? ఎవరితో ఉందండి. ఎవరితో? నీతో ఉందా? నాతో ఉంది. ఏరా బాబు ఏంటి సంగతి? లేదు మేడం, వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు. వాళ్ళిద్దరు ఎవరో తెలియదు మేడం. ఈ షాప్ లో వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారా లేదా మీరు కూడా మీరు చేస్తున్న షాప్ లో? చేస్తున్నారు కానీ అంతగా తెలియదు మేడం. కదే అంతగా తెలియదు అంటే కొంతగా తెలుసా? మరి ఈ అమ్మాయిలు ఇద్దరు నువ్వే అని చెప్పి వచ్చారు. 5 ఏళ్ల పరిచయం అని మామూలు క్యాజువల్ గా మాట్లాడేవాళ్ళం. క్యాజువల్ గా మాట్లాడావు. తెలియదు అంటావేంటి? మరి నాకు మామూలు పరిచయం అంటే మేమంతా కొలీగ్స్ అనాలి, ముఖ పరిచయం లేనట్టు చెప్తావేంటి? కాదు, నువ్వు క్యాజువల్ గానే అన్ని చేసినావా? తెల్వందే సినిమాలకు వచ్చినావా? తెల్వందే పార్క్ వచ్చినావా? తెల్వందే చెప్తున్నా కదా ఫ్రెండ్స్ గా వచ్చినాను. ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఫిజికల్ గా కలవరు కదా ఫ్రెండ్స్. ఏం చేసావు? లవ్ చేసావా? ప్రేమించావా? పక్కలో పడుకున్నావు? ఏం చేసావు చెప్పయ్యా. ప్రేమించాను సార్. ప్రేమ నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కకు, మేము తట్టుకోలేకపోతున్నాం. ఒకే చోటకి సినిమాలకి ఎట్లా వెళ్తున్నావు? పార్క్ కి ఎట్లా వెళ్తున్నావు? ప్రేమించాను మేడం, తన ఫ్రెండ్షిప్ మేడం, తను ప్రేమించాను మేడం. ప్రేమించిన అమ్మాయితో ఏం పని చేస్తావా? ఫ్రెండ్ తో కూడా అయ్యే పనులు చేస్తావా? యాలే మేడం, ప్రేమించిన అమ్మాయితోనే చేస్తాను. మరి ఈవిడతో కూడా ఎందుకు వెళ్ళావు? ఆమె ఫ్రెండ్ ఒక రోజు ఎవరు లేరు, రా జస్ట్ తోడుగా ఉంటామంటే వెళ్ళాను. వీళ్ళిద్దరు కనిపించే లిస్టు, కనిపించని లిస్ట్ ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో ఇప్పుడు లైవ్ లో? తెలియదు సార్. తెలీదా? నీకు లెక్క తెలీదా? లేరా? లేరు సార్. అట్లా లేరా? ఇందాక నుంచి అయ్యే చెప్తున్నావు, నిన్ను నమ్మడానికే వాళ్ళు లేదు. కూడా బయట ఉన్నారు, పిలిపించమంటావా? వాళ్ళు కూడా వచ్చారు బయట, పిలిపించమంటావా? అంటే ఒక్క అమ్మాయి సార్, ఎవరు లేరు సార్. ఇంకొకటి ఉంది. ఒరే బాబు, నువ్వు గుడి మెట్లు ఎక్కిస్తున్నావు కదరా బాబు. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు. జాబ్ ఎప్పుడు చేస్తున్నావు? ఎప్పుడు ఇల్లు వేసుకుంది? ఎంతమందిని పడేస్తున్నావు? నువ్వు బట్టల షాప్ ఎంచుకుంది కూడా ట్రయల్ రూమ్స్ గురించి అనుకుంటా. కాదు సార్, నన్నే వాడుకొని మోసం చేసింది. నిన్నే వాడుకోవటానికి ఉందిరా. ఏ రకంగా చెప్పు నాన్న, నీ వర్షం చెప్పమ్మా. రేప్ చేశారనలేదు. పాప ఏం కష్టం నాన్న, నీకేం కష్టం వచ్చింది? పార్కు తీసుకెళ్లారు, ఇష్టం లేకుండా సినిమా తీసుకెళ్లి నొక్కారు. ఏమా మీరిద్దరు ఆయన రేప్ చేశారంట? నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. కవిత గారు ఇక్కడ ప్రాబ్లమ్ తో వచ్చారండి. ఆవిడకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ఆవిడకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసు. ఓకే. నమస్తే అండి కవిత గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొంపల్లి నుంచి వస్తున్నాం. కొంపల్లి నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? బట్టల షాప్ లో చేస్తాం. బట్టల షాప్ లో వర్క్ చేస్తున్నారు. ఏంటండి ఇక్కడ వరకు ఈ షో వరకు రావాల్సినటువంటి ప్రాబ్లం ఏంటి? అదే లవ్ ప్రాబ్లం. అతను ఓకే, లవ్ ప్రాబ్లం గురించి అని వచ్చింది. ఓహో, అతను మీ లవరా? ఓకే, ఎన్నేళ్ళ లవ్ అండి మీది? 5 years లవ్. అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? బట్టల షాపులో నేను డ్యూటీ చేసేదాన్ని, ఆయన డ్యూటీ చేసేవారు అనమాట. ఓకే, ఒకే షాప్ లో ఇద్దరు వర్క్ చేసుకుంటున్నారు. ఏంటండి ప్రాబ్లం ఏంటి? అప్పుడు ఆయన నేను లవ్ చేసుకున్నాము. అప్పుడు ఆయన నన్ను మంచిగా చూసుకుంటానన్నాడు. చూసుకుంటానని అట్లాగే నమ్మించిండు అనమాట. ఇంకా నా గోల్డ్ అంతా అమ్మేసేసి మా మమ్మీ కోసము దాచిపెట్టిన ఆపరేషన్కి దాచిపెట్టిన డబ్బులు కాడ ఆ గోల్డ్ కాడ అమ్మేసి ఆయనకి ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చేసావు మరి? అంత మంచిగా అతను నమ్మాను. అతను మంచిగా చూసుకుంటున్నాడంటే అతనే కదా రిటర్న్ నీకు పెట్టాలి. మొత్తం నీ గోల్డ్ అంతా అమ్మేటంత సిచ్యువేషన్ ఏం వచ్చింది?
అంటే అతను అడిగిండు నాకు డబ్బులు కావాలని, అందుకని ఇచ్చినాను అనమాట. అంత డబ్బులు ఏం అవసరం వచ్చింది? ఏదో ఒకటి పర్టికులర్ సిచ్యువేషన్ ఉంది, నాకు డబ్బులు అవసరం అని చెప్పేసి ఏమన్నా అడిగాడా, లేదంటే అడిగినప్పుడల్లా ఇస్తూనే ఉన్నావా? అడిగినప్పుడల్లా ఇస్తూ ఉన్నా. ఎంతవరకు ఇచ్చావమ్మా ఇప్పటిదాకా? ఏటీఎం కార్డులాగా దొరికివా పిల్లోడికి? ఆ, ఎంత ఇచ్చింటావమ్మా? మంచిగానే ఇచ్చిన, 1,00,000 రూపాయల దాకా. అబ్బా. నీ సంపాదనకి 1,00,000 కాదమ్మా, మరి ఎందుకని ఒకసారన్నా అడిగావా ఈ 1,00,000 రూపాయలు దీంట్లో? అడగలేదండి. ఎందుకు అడగవు? అతను కష్టం అని చెప్తున్నాడు, ఇచ్చేస్తున్నావు. కాదురా, తాగుతున్నాడో, సిగరెట్లు తాగుతున్నాడో, లేదంటే వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళడానికి వాడుకుంటున్నాడో, దేని కనుక్కోవా? మంచోడు అని ఇచ్చేటన్నా డబ్బులు? నమ్మి పెళ్లి చేసుకుంటానన్నాడా? ఆ, ఆ అమ్మాయి ఎవరమ్మా నీ పక్కన కూర్చున్న అమ్మాయి? ఈ అమ్మాయిని కూడా అట్లాగే మోసం చేసిండు. ఆర్ని. ఆహాహా. ఆ అమ్మాయి పరిచయమా మీకు? మేము ఒకే షాప్లో పనిచేస్తాం. ఒకే షాప్ లో పని చేస్తున్నారు. ఒకే షాప్ లో పని చేస్తూ ఆ అమ్మాయిని కూడా మోసం చేస్తాడా? కాదు, ఒకేసారి మీ ఇద్దరిని లవ్ చేస్తుంటే ఆ అమ్మాయితో ఎక్కువసేపు మాట్లాడుతుంటే నీకు డౌట్ వస్తుంది, నీతో ఎక్కువసేపు మాట్లాడితే ఆవిడకి డౌట్ వస్తుంది కదా, అంత తెలియలేదా మీకు? అంటే అంతగా తెలియలేదండి. అమ్మ 5 years లవ్ అని చెప్పేసి అన్నావు కదా. కాదమ్మా, నీకు తెలుసా పోనీ వాళ్ళిద్దరు లవర్స్ అన్న విషయం? తెలీదండి. నీకు తెలీదు. ఒకే దగ్గర పని చేస్తున్నారు మళ్ళీ అందరూ. అంత ఇప్పుడు లంచ్ చేసేటప్పుడు మీ ఇద్దరు ఒకళ్ళొకరు చూసుకునేటప్పుడు ఇంకొకరికి వెంటనే తెలిసిపోద్ది మీరు లవర్స్ అని. లంచ్ ఎప్పుడు చూడడం? నీ పేరేంటమ్మా? నా పేరు సౌమ్య మేడం. నీ పేరు సౌమ్య. ఈ జనరేషన్ అంటే ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తూ 5 ఏళ్ల నుంచి లవర్స్ అయ్యి ఉండి అసలు తెలియకుండా ఉండడం అనేది విచిత్రంగా ఉంది. అంటే షాపింగ్ మాల్ కదా మేడం, చాలా పెద్దగా ఉంటది. అంటే కొలీగ్స్ తో కొంచెం క్లోజ్ గానే కదా అందరు ఉంటారు. నేను కూడా అట్టనే ఉండేమో ఆయన అని ఓహో, ఎవరు అందరితోనూ ఒకేలా మాట్లాడుతున్నప్పుడు షో ఆఫ్ ఇచ్చేవాడు అనమాట. అట్లా. నువ్వు కూడా డబ్బులు ఇచ్చావా తల్లి? నేనేమి ఇవ్వలేదు. అవునులేమ్మా. ఎవరితోనా ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరు? ఎవరితోనా? ఉందండి. ఎవరితో? నీతో ఉందా? నాతో ఉంది. నువ్వమ్మా కవిత? నీకు కూడా ఉందా ఫిజికల్ రిలేషన్? ఉందండి. ఎరా బాబు, ఏంటి సంగతి? వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు. ఆ? వాళ్ళిద్దరు ఎవరో తెలియదు మేడం నాకు. అబ్బా, స్టార్ట్ చేశారు అసలు. ఏంటమ్మా తెలియదని చెప్పేసి? ఏమా వీళ్ళ దాంట్లోనే పని చేస్తున్నావా నువ్వు? వాళ్ళ దాంట్లోనే పనిచేస్తాను. మరి తెలియదేంటి? మొఖాలు తెలీదా, వాళ్ళు తెలీదా? అంటే వాళ్ళే తెలియదు మేడం. ఏం మాట్లాడుతున్నావు? మీ షాప్ లో వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారా లేదా మీరు కూడా మీరు చేస్తున్న షాప్ లో? చేస్తున్నారు కానీ అంతగా తెలియదు మేడం. అయ్యా, ఎంతమంది, ఎంత బీభత్సమైన షాప్ మీద నాకు అర్థం కాలా. కదా, అంతగా తెలియదంటే కొంతగా తెలుసా? అంటే అలాగా ఎంతమంది ఉంటారు మీ స్టాఫ్ మొత్తం మీద? 15 మంది ఉంటాం. 15 మందిలో ఇద్దరు తెలియట్లేదా నీకు? తెలియదు మేడం వాళ్ళు. అదే తప్పించుకునేటటువంటి ముచ్చట్లు. నీకు అదేంటి చెప్పు, ఆ షాపులో పని చేస్తున్నావు, మరి ఈ అమ్మాయిలు ఇద్దరు నువ్వే అని చెప్పి వచ్చారు. 5 ఏళ్ల పరిచయం అని మామూలు క్యాజువల్ గా మాట్లాడేవాళ్ళు వాళ్ళు. క్యాజువల్ గా మాట్లాడావు. తెలియదు అంటావేంటి? మరి నాకు మామూలు పరిచయం అంటే మేమంతా కొలీగ్స్ అనాలి, ముఖ పరిచయం లేనట్టు చెప్తావేంటి? కాదు, నువ్వు క్యాజువల్ గానే అన్ని చేసినావా? చెప్పు సమాధానం. క్యాజువల్ గానే చాటింగ్లు, క్యాజువల్ గానే గోల్డ్ తీసుకోవడం, క్యాజువల్ గానే అమౌంట్ తీసుకోవడం, అవన్నీ క్యాజువలేనా నీకు? నీ క్యాజువల్లో ఏమేమి ఉంటాయో చెప్పమంటున్నారు నీ టెక్స్ట్ బుక్ లో. చెప్పు. క్యాజువల్ గానే మాట్లాడాను మేడం. క్యాజువల్ గా అయితే ఎవరు రూమ్ దాకా అయితే రారు కదా. మాట్లాడు, మరి మాట్లాడకపోతే ఎలా? క్యాజువల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆ అమ్మాయిని డబ్బులు వాడుకున్నావు అంటే ఇద్దరితోని శారీరకంగా కలిసేవని వాళ్ళిద్దరు అంటున్నారు. నువ్వు వాళ్ళు అంత గట్టిగా అలిగేషన్ వేస్తుంటే నువ్వు క్యాజువల్ అన్నవాడు, నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు. సార్ వాళ్ళిద్దరు అబద్ధాలు ఆడుతున్నారు, చచ్చి ఇది అన్యాయం సార్, ఏదో రెచ్చాలుగా. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు సార్, నాకు ఏ గోల్డ్ ఇవ్వలేదు. మౌనం అంగీకారం అంటారు, నువ్వు ఇప్పుడు నిజం అనుకుంటాం మేము. ఆ అబ్బాయి కంగారు పడుతూ కూర్చుండిపోయాడు. వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ తిప్పి కొడితే 15 మందిలో వాళ్ళిద్దరు తెలియదు అంటున్నాడు. అబద్ధాలు అని అంటే సిగ్గుండాల. మరి సిగ్గుండాలంటే మీ ఇద్దరు అడుగు బుద్ధి ముఖం మీద చెప్పాలి. చెప్తున్నాడు అబద్ధాలు, మాకే తెలుస్తున్నాయి. 15 మందిలో 2 ఎంప్లాయీస్ తెలియదానికి పూర్తిగా ముఖ పరిచయమేనా? అసలు ఏ ఆడవాళ్ళు ఇలా మోసపోకూడదు. ప్రతి ఓళ్ళ గురించి ఎంత మంది ఆడవాళ్ళకి ఇలా జరుగుతుందో. 5 years నుంచి మేడం లవ్ చేసి. నువ్వు కూడా 5 years? ఈవిడ 5 years, నువ్వు 5 years? ఆయన వచ్చింది 5 years బ్యాకేగా, రాగానే పడేసాడు వీళ్ళని. ఎవరిని ఉన్నారమ్మా? నా పెళ్లి చేసుకుంటా, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ లెక్క చూసుకుంటా. అమ్మ లవ్ అంటే ఏదో సంవత్సరం చేశారో 2 సంవత్సరాలు చేశారో అనుకోవచ్చు. 5 ఏళ్ల వరకు ఎందుకు కంటిన్యూ చేశారో? మీరు వయసులోనే ఉన్నారు, ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా. కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉండే, అవి క్లియర్ అయినాక చేసుకుందామని మేము కూడా వెయిట్ చేసినాం. మా ఇంట్లో మా అన్న వాళ్ళకి కూడా తెలుసు మేడం. మా అన్న కూడా మాకు సపోర్ట్ చేసి ఒక 5 years అట్లా ఆగినాక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేస్తామని చెప్పారు. తర్వాత ఈయన కూడా మా ఇంటికి వచ్చి ఒక్కొక్కసారి మాట్లాడేవాడు. ఓహో, ఇంటి వరకు వచ్చాడు. ఏమయ్యా, ఇంటికి వెళ్ళావా? పునాదన్నా ఒప్పుకో. ఇంటికి వెళ్ళా మేడం. మరి నాకు అసలు తెలియదండి అంటావేంటి? వాళ్ళు ఇళ్ళకి వెళ్ళావు, భోజనాలు చేసావు. అంటే వాళ్ళు చెప్పిన విషయంలో నాకు తెలియదు మేడం. అట్లా మరి ఏమని వెళ్ళావయ్యా? ఒక ఎంప్లాయీ ఇంటికి ఏమని వెళ్ళావు? ఫ్రెండ్స్ గా వెళ్ళాను మేడం. అబ్బా. ఇప్పుడు అసలు ఫ్రెండ్షిప్
ఫ్రెండ్షిప్ ఒప్పించడానికి ఎంతసేపు పట్టింది? ఎవరూ తెలియదు అంటావు, తర్వాత క్యాజువల్ అంటావు, కొద్దిగా తెలుసు అంటావు, ఇంటికి వెళ్ళాను అంటావు. ఆహా తెలీదు అన్న వర్షన్ ఏంటంటే వాళ్ళ సంబంధం ఉందంటున్నారు కదా, అసలు లవర్స్ గా ఆ విషయం నాకు తెలీదు నాకు అంటాం, సంబంధం అంతేనా? లేవా? అది ఫిజికల్ గా కూడా ఏ సంబంధం లేదు. ఫిజికల్ గా కూడా ఏ సంబంధం అమ్మాయి బంగారం నువ్వు తీసుకోలే, అమ్మాయి డబ్బులు నువ్వు తీసుకోలే. తీసుకోలేదు సార్. అమ్మ మీ ఇద్దరితో పాటు ఇంకా చాలా మంది లిస్ట్ ఉందా మీకు తెలిసినంత వరకు? మీ ఇద్దరు బక్రాలు అయ్యారని మీకు ఒకరికొకరు తెలిసింది కదా, మిగతా కొలీగ్స్ ని అడిగారా? మిగతా అమ్మాయిలు మీ వయసు అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా బట్టలు కొట్టండి. అడగలేదండి మేము. అడగలేదా? ఉన్నారేమో చాలా మంది. మీ ఇద్దరికి ఎప్పుడు తెలిసింది మీరిద్దరు ఉన్నారని? అన్ని మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు ఆడవాళ్ళని. అమ్మ ఇప్పుడు అవన్నీ జనరల్ టాపిక్స్ మాట్లాడొద్దు. ఇప్పుడు నీ కళ్ళు ఎదురుకుంటా నాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. మీరిద్దరు అతన్ని అడగండి, అతన్ని ప్రశ్నించండి, మమ్మల్ని చూస్తారేంటి? ఎప్పటి నుంచి అంటున్నాడు మీ ఇద్దరితో సంబంధం లేదని? ఇప్పుడైనా షోలోనేనా? ఎప్పటి నుంచో నాకు తెలియదు అసలు. తెలివందే సినిమాలకు వచ్చినావా, తెలివందే పార్క్ వచ్చినావా, తెలివందే చాటింగ్ చెప్తున్నా కదా ఫ్రెండ్స్ గా వచ్చినాని. ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఫిజికల్ గా కలవరు కదా ఫ్రెండ్స్. సరే సినిమాలకి అంతా గ్రూప్ తో వెళ్ళారా, మీరిద్దరు వెళ్ళారా? పార్క్ మేమిద్దరం మీరిద్దరు వెళ్ళారా గ్రూప్? మరి మీరిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ వెళ్తారు, ఫ్రెండ్స్ వెళ్ళకుండా ఎలా ఉంటారు మేడం? ఈ జనరేషన్ లో ఫ్రెండ్స్ బాబా అదంతా ఫ్రెండ్షిప్పే. మరి శారీరకంగా కలవటం అనేది అమ్మాయి అంటే కలవలేదు మేడం. అగోనమ్మా. మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. నేను నిజమే చెప్తున్నా, కలవలేదని చెప్తున్నా. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లోనే సార్ మేము కలిసింది కూడా. ఇప్పుడు అది కూడా కనిపెట్టాలా మేము? మీ ఫ్రెండ్ రూమ్ ఎక్కడ ఏంటి అని? కాదు నవ్వుతున్నావేందయ్యా? కాదు అసలు ఉందా నీకు సంబంధం ఉందా లేదా? సార్ అసలు సంబంధం లేదు. మరి ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి? ఎందుకమ్మా మీరిద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళే చూసుకుంటారు ఇవన్నీ. కంప్లైంట్ ఎందుకులే మేడం, అంటే మామూలు ఫ్రెండ్స్ గా అంతే మేడం. కంప్లైంట్ ఫ్రెండ్స్ గా ఫ్రెండ్స్ గా గా పడుకున్నావా? ఫ్రెండ్స్ గా వెళ్ళాం మేడం. ఇద్దరితో ఒకేసారి ఎట్లా లవ్ చేసావే, ఎట్లా మేనేజ్ చేసావు? ఒకేసారి కలిపోయాడు. అంటే ఆమె నన్ను ఇష్టపడింది, అందుకని అలా చేసేసాను. ఏం చేసావు? లవ్ చేసావా, ప్రేమించావా, పక్కలో పడుకున్నావు, ఏం చేసావు చెప్పయ్యా? ప్రేమించాను సార్. ప్రేమ నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కకు, మేము తట్టుకోలేకపోతున్నావు. నువ్వు మొత్తం ఎక్కడ ఏ కొండ మీద ఉన్నావో చెప్పు. ఇద్దరిని ప్రేమించాను అన్నావు, ఇద్దరితో ఉన్నావా లేదా? నేను ఇద్దరిని ప్రేమించాలి, తను మాత్రమే ప్రేమించాను. మరి ఈ అమ్మాయి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? నేను ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇంకెన్ని ఒప్పించాలయ్యా నీతో? నేను డబ్బులు తీసుకోలేదు మేడం. గంట నుంచి మాట్లాడుతుంటే ఇప్పుడు వచ్చింది ఒక కంక్లూజన్. ఇద్దరితోని శారీరకంగా కలిసావా? అంతవరకు ఒప్పుకుంటావా? ఆ అమ్మాయితో మాత్రమే కలిసి. ఎవరు ఆ అమ్మాయి? ఈ అమ్మాయి కాదు. ఇప్పుడు దాకా ఆ అమ్మాయిని కూడా ఒప్పుకోలేదుగా నువ్వు? సౌమ్యతోనా కవితతోనా? ఎవరితో కలిసి? సౌమ్యతోనే సార్. కవిత ఏం కాదు. కవిత అసలు నాకు కవితతో బంగారం లింకు లేదు, డబ్బులు లింకు లేదు, శారీరక సంబంధం కూడా లేదు. ఏ లింకు లేదు సార్. మరి ఏం చేద్దాం చెప్పు, నువ్వు మాట్లాడు. మరి నువ్వు కంప్లీట్ గా డిలీట్ చేశాడు. కవిత అవుట్ అట. కవిత నువ్వు అవుట్ అంట. ఈయన అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. నాన్న మీ ఇద్దరికి ఒకరికొకరికి అసలు ఎట్లా తెలిసింది ఈ అమ్మాయిని ఆ మోసం చేస్తున్నాడని? వీళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి మాకు చెప్పిండండి, ఏమని? ఇట్లాగా తప్పు ఇట్లా చేస్తున్నాడు అనేసి. ఇంకా మేము వీళ్ళున్న చోటుకి వెళ్ళిపోయి చూసేటప్పటికి వీళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు. మేము చూసేసాను. పట్టుకుని లాగి 4 పీకావా? అసలు నువ్వు అమ్మాయిని అడిగావా? ఇదేంటి నా లవర్తో నువ్వు ఉన్నావా? అడిగాను. నేను కూడా ఈమెని అక్కడ చూసి నేను కూడా షాక్ అయినా మేడం. ఏంటి ఇక్కడ దాకా వచ్చావు, అసలు ఏంటి అని అడిగి ఉంటావు? అడిగా. ఆమె కూడా అప్పుడు నాతో చెప్పింది, నాతో కూడా 5 years నుంచి ఇతనే రిలేషన్షిప్ మెయింటైన్ చేసిండు అని. అప్పుడు నేను ఇతనికి అడిగితే అతను అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదు. అసలు పిల్ల అమాయకంగా ఉంది, అంత పొట్టాడే టైప్ కూడా కనిపించట్లే. డబ్బులు అడిగితే ఇచ్చేస్తుంది, అన్ని ఇచ్చేస్తుంది, తెలుస్తుంది కదా. సో ఇద్దరిని వాడుకున్నారు అన్నది ఫస్ట్ టైం ఆ రోజే తెలిసింది మీకు? ఆ రోజే తెలిసి. అసలు నువ్వు ఊరుకొని ఉండవు కదా, ఈవిడంటే పోనీ అమాయకం, నువ్వు అసలు జీవితం నాశనం చేసినట్టే లెక్క. ఏమని నువ్వు ఏం జరిగింది అసలు అక్కడ? ఎన్ని రోజులైంది మీకు తెలిసి ఇలా ఒక సీన్ ఉందని? మీ ఇద్దరేనా ఇంకా స్టాఫ్ తో కూడా ఉన్నాడా? తెలీదండి. ఇంకా నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఈ అమ్మాయి గురించి ఒక్కటి తెలిసింది. ఇప్పుడు అది మీరిద్దరు అక్కడ రూమ్ దగ్గర చూసి అక్కడ రూమ్ కి సడన్ గా ఈ అమ్మాయి వచ్చేసరికి మేము చూసి నేను కూడా షాక్ అయినా. మా కవిత ఇప్పుడు నీతో ఎక్కడమ్మా? అదే రూమ్ లో కలిసేవాడా? ఇంకో రూమా? వేరే రూమ్ లో. మీరు కూడా హోటల్స్ కి, సినిమాలకి, పార్కులకి వెళ్ళేవాళ్ళ? వెళ్ళేవాళ్ళు. ఫొటోస్ ఏమన్నా దిగావమ్మా నువ్వు? ఫొటోస్ కూడా దిగామండి మేము. ఇప్పుడు ఏం చెప్తాడు విందాం. కాదు నవీన్, సార్ ఇద్దరితో ఉందని అంటున్నావు. తనతో ఫ్రెండ్షిప్ సార్, తనతో రిలేషన్. ఆవిడతో కూడా ఇందాక ఫ్రెండ్షిప్ అనే అన్నావు. ఆవిడతో నీకు ఆల్రెడీ టైం స్పెండ్ చేయడానికి కుదరదు. నీ వర్డ్స్ యొక్క మీనింగ్ ఒకే చోటకి సినిమాలకి ఎట్లా వెళ్తున్నావు, పార్క్ కి ఎట్లా వెళ్తున్నావు? ప్రేమించాను మేడం, తను ఫ్రెండ్షిప్ మేడం, తను ప్రేమించాను మేడం. ప్రేమించిన అమ్మాయితో ఏం పని చేస్తావా? ఫ్రెండ్ తో కూడా అయ్యే పనులు చేస్తావా? వెళ్ళే మేడం, ప్రేమించిన అమ్మాయితోనే చేస్తాను. మరి ఈవిడతో కూడా ఎందుకు వెళ్ళావు? ఆమె ఫ్రెండ్ ఒక రోజు ఎవరు లేరు, రా జస్ట్ తోడుగా ఉంటామంటే వెళ్ళాను. సరే ఆ అమ్మాయి కేసు పెట్టదు, ఈ అమ్మాయి కేసు పెడుతుంది. పర్లేదు, జైలుకి వెళ్తావా? జైలు అలా కాదు మేడం. పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని ఫుల్ గా వాడేసినందుకు ఆ అమ్మాయి 376 IPC కేసు ఫైల్ చేసి 2-3 months జైలుకి వెళ్ళాలి. ఫోటోలు ఉన్నాయి, అది పోలీసులు చూసుకుంటారా? మేము కనిపెట్టలేకపోతున్నాం కదా. నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, ఇన్స్టాల్మెంట్ లో ఒప్పుకుంటున్నావు అన్ని. నాన్న పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దు గాని.
నువ్వు ఉన్న అమాయకత్వానికి నీ వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండాలి, లేకపోతే కష్టం. అంటే ఓ రోజు అంటే వాడుకోవాలంటే అలా కాదు మేడం, అది తెలియకుండా జరిగిపోయింది మేడం. ఆహా. వర్షం కురిసింది ఆ రోజు. నువ్వు తెలియకుండా అమ్మాయిలతో గేమ్స్ ఆడతావా? అరే నేను నిన్ను ప్రేమి అమ్మాయిలతో సినిమాలకి పార్క్లకి అవి గేమ్స్ నువ్వు తెలియకుండా చేస్తావా? తన గురించి అడగట్లేదు, తిని గురించి అడుగుతుంది. దీని గురించే చెప్తున్నా సార్, తెలియక ఆ రోజు జరిగిపోయింది సార్. మరి సినిమాలకి హోటల్ కూడా వెళ్ళానని చెప్పేసి అన్నావు కదా, అది ఫ్రెండ్స్ గా వెళ్ళాను మేడం. ఫ్రెండ్స్కి వెళ్ళావా? ఆ అమ్మాయి ఉంది కదా లవర్కి ఆల్రెడీ, మరి చెప్పావా అమ్మాయికి? పోనీ నువ్వు ఒక పెద్ద చీటర్ అని తెలుస్తుంది. నేను ఎందుకు వచ్చారు నాన్న ఇక్కడికి మీ ఇద్దరు? నా ఆయన కావాలని వచ్చు. నేనైతే మేడం ఆయనని జైల్లో నన్ను వేయాలి, ఉరి శిక్ష అయినా తీయాలి మ్యామ్. సూపర్. ఏం చేద్దాం, వాళ్ళిద్దరు ఒకళ్ళు న్యాయం అడుగుతున్నారు, ఒకళ్ళు పనిష్మెంట్ అడుగుతున్నారు. ఆ రెండు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి కేసులు. నేను ఆ అమ్మాయిని మాత్రమే ప్రేమించాను మేడం. ఆ అమ్మాయి జస్ట్ నేను మామూలు ఫ్రెండ్స్ గా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఉరేయమంటుంది. నవీన్ ఒకటే పాయింట్, ఇంకా ఈ డొంక తిరుగుడు వద్దు, అర్థమైందా? ఒకరిని కొద్దిగా అండి, ఒకరు 25 అండి, ఒకరు 50% అండి, ఇది ఫ్రెండ్షిప్ అండి. ఇప్పుడు కొత్త డెఫినేషన్లు మాకు నేర్పించద్దు, మాకు చాలా డెఫినేషన్లు తెలుసు. ఇందులో ఎవరిని ప్రేమించావు ఎవరిని ప్రేమించలేదు అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ క్యాండరించి నీ మీద ఉమ్ము అయిపోతున్నారు, నిన్ను జైలుకి పంపిస్తారు. సార్ విను అది కాదు, జైలు అనగానే కేసు అనగానే భయపడుతున్నాడు, అప్పుడే నోట్లో నుంచి వస్తున్నాయి మాటలు. ఇప్పటికైనా కూడా నీకంటూ ఒక బ్రతుకు కావాలి, ఇందులోంచి బతికి బయటపడాలి అంటే కనుక వాళ్ళిద్దరిలో నాకు ఒకటే కావాలి. ఎవరిని డబ్బులు వాడుకున్నావు, ఎవరిని శారీరకంగా వాడుకున్నావు? ప్రేమతో నేను ఇద్దరిని వాడుకున్నా. ఇద్దరిని శారీరకంగా వాడుకున్నావు. వాడుకున్నా సార్. డబ్బులు ఎవరిని వాడుకున్నావు? అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నావా లేదా? తీసుకున్నా సార్. ఇద్దరి దగ్గర తీసుకున్నావా? 1,00,000 తీసుకున్నా సార్. ₹1,00,000 కవిత దగ్గర, అవును సార్. లేదంటే ఆ అమ్మాయి దగ్గర? ఆ అమ్మాయి దగ్గర, కవిత దగ్గరే. మరి ఎందుకు ఇప్పుడు వరకు బొక్కాయిస్తున్నావు? ఏం చేస్తారు ఇల్లు అనుకున్నావా? వద్దనుకున్నా సార్. వీళ్ళిద్దరు కనిపించే లిస్టు, కనిపించని లిస్ట్ ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో ఇప్పుడు లైవ్ లో? తెలియదు సార్. తెలీదా? నీకు లెక్క తెలీదా? లేరా? లేరు సార్. అట్లా లేరా? ఇందాక నుంచి అయ్యే చెప్తున్నావు, నిన్ను నమ్మడానికే వాళ్ళు లేదు. కూడా బయట ఉన్నారు, పిలిపించమంటావా? వాళ్ళు కూడా వచ్చారు బయట, పిలిపించమంటావా? అంటే ఒక్క అమ్మాయి సార్, ఇంకా ఎవరు లేరు సార్. ఇంకొకటి ఉంది. ఒరే బాబు, నువ్వు గుడి మెట్లు ఎక్కిస్తున్నావు కదరా బాబు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు జాబ్ ఎప్పుడు చేస్తున్నావు? ఎప్పుడు ఇల్లు వేసుకుంది? ఎంతమందిని పడేస్తున్నావు? నువ్వు బట్టల షాప్ ఎంచుకుంది కూడా ట్రయల్ రూమ్స్ గురించి అనుకుంటా. ఎంత క్యాజువల్ గా ఉన్నాడు ఈ అబ్బాయి అసలు. యాలేదు సార్, వాళ్ళకి నాకు అవసరం, నాకు వాళ్ళ అవసరం, అంతే అయిపోయింది. నీతో ఏం అవసరం వాళ్ళకి? ఏం అవసరం రా వాడికి దొబ్బి, వాళ్ళకి ఏం అవసరం? నువ్వేమైనా వాళ్ళకి ఏమైనా కొనిపెట్టావా, ఏమైనా షికారులు చేయించావా? నువ్వేం చేస్తున్నావు వాళ్ళతో? నాకు ఇష్టం లేదు మేడం వాళ్ళంతే. నీ ఇష్టమే వాడుకోవడం, నీ ఇష్టమే డబ్బులు వసూలు చేసుకోవడం, నీ ఇష్టమే వదిలేయడం. అందుకే అట్లా చేసేందుకే పనిష్మెంట్లు ఉంటాయి. గుండు గీయించి జైల్లో పెట్టిస్తారంట, అది వాళ్ళ ఇష్టం అంట. ఓకేనా మరి? కాదు సార్, నన్నే వాడుకొని మోసం చేసి. నిన్నే వాడుకోవటానికి ఉందిరా? ఏ రకంగా చెప్పు నాన్న, నీ వర్షం చెప్పమ్మా. రేప్ చేశారనలేదు. పాపం ఏం కష్టం నాన్న, నీకు ఏం కష్టం వచ్చింది? పార్కు తీసుకెళ్లారు, ఇష్టం లేకుండా సినిమా తీసుకెళ్లి నొక్కారు. ఏమా మీరిద్దరు ఆయన రేప్ చేశారంట? మేమెందుకు అలాంటి పనులు చేద్దాం? చెంప అలా కొడతా. అది ఇప్పుడు ఇంకో ఎవరినో మోసం చేస్తారు. ఉంటారు మేడం, చాలా మంది లిస్ట్ లో ఉంటారు. ఏంటి ఎట్టు పడితే అట్టు మాట్లాడుతున్నాడు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారమ్మా? విజయవాడ మేడం. నువ్వు ఇక్కడ గాలి పనులు చేసుకుంటూ బిజీగా ఉంటావు. యాలే మేడం, వాళ్ళకి అవసరం ఉంది నాతో, నాకు అవసరం ఉంది, తీరిపోయింది మేడం అంతే. నాకేం అవసరం ఉంది నీ దగ్గర చెప్పు. నువ్వే కదా వద్దన్నావు, మళ్ళీ ఎందుకు ఇప్పుడు కావాలంటున్నావు అర్థం కావట్లేదు. అమ్మాయి కావాలని ఏమనట్లా, ఇంకొక అమ్మాయిని తగులుకున్నావని మాట్లాడుతుంది. నువ్వు నమ్మించినందుకే కదా నేను ఇంకా ఫిజికల్ గా కూడా కనెక్ట్ అయింది. నేను అవమానా కనెక్ట్? నువ్వే అయ్యో, నేనేమన్నా నీ కాల్ వచ్చి అంటే నేనే కావాలని రూమ్ కి వచ్చినానా? నేను అదే కదా చెప్తున్నది. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నువ్వు పిలిస్తే అమ్మాయి వచ్చింది. నీకు జీవితం అంటే ఆటలా ఉందిరా. ఆమెన్న విషయం నాకు తెలియదు, నేనున్న విషయం ఇంకొక ఆమెకు తెలియదు. నువ్వేమో నిమిషంకి ఒక మాట మారుస్తున్నావు. అమ్మాయి అబ్బాయికి బైకులు కానీ ఏమైనా ఉన్నాయా, ప్రాపర్టీస్ కానీ? బైక్ ఉంది ఇతనికి, బైక్ ఉంది. బైక్ మీద అంత మళ్ళీ రోడ్డు మీద కనిపిస్తూనే ఉంటాడు. మీకు అసలు అంత టైం ఎక్కడ ఉంటుందమ్మా? అసలు ఇంత చిన్న క్లూ కూడా తెలియదు లేకుండే మేడం. ఇన్ని రోజులు రాముందని నాకు తెలీదు, నేనున్నా అని ఇంకొక ఆమెకు తెలియదు, ఇంకా ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. కాదమ్మా, మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీరు అడుగుతున్న న్యాయం ఏమైనా చేయాలంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి మనకి. ఫైనాన్షియల్గా వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ ఇళ్లలో వెళ్ళి ఏంటని. జైలు పంపించడం అంటే ఆ పనిష్మెంట్ ఈజీ మీ కేసులో. ఇప్పుడు వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే ఈజీగా ప్రొసీడింగ్స్ నడుస్తాయి. ఓకే మేడం, ఏంటి వాళ్ళతో ఏం చేద్దాం చెప్పండి. నా పైసలు నాకు కావాలి, నేను ఇచ్చిన పైసలు అయితే నాకు ఇచ్చేసేయి. నీవు ఇచ్చిన పైసలు ఒకటే ఎందుకు ఇస్తావు? నీ జీవితం నాశనం చేసినందుకు నష్టపరిహారం వద్దా? 10 లక్షలు ఇస్తే మాట్లాడదు, లేకపోతే కేసు వేసుకో. ఆ అమ్మాయి కూడా అంతే, చెరో 10 లక్షలు వసూలు చేయండి. మీ ఇద్దరి దగ్గర, నీ దగ్గర వాడేసుకున్నాడు కదా ఇద్దరిని. ఇంకొక అమ్మాయి లైఫ్ ఖరాబ్ కావడానికి అయితే వద్దు మ్యామ్, ఆయననైతే జైల్లో వేస్తే ఇయ్యండి, నాకైతే ప్రాబ్లం లేదు. ఇంకొక అమ్మాయి లైఫ్ ఇంకా ఖరాబ్ కాకూడదు, అసలే మగోడన్న కూడా అమ్మాయిని మోసం చేయకూడదు. ఇది ఇప్పుడు మేడం పోలీస్ స్టేషన్ కేసు అనగానే నవీన్లో ఒక అవగాహన వచ్చి ఏదో ఒప్పుకుంటున్నాడు, కానీ ఇదంతా తాత్కాలికమైనటువంటి తూతూ మంత్రమే.
ఎందుకంటే కనుక ఇలాంటి అమ్మాయిల్ని చాలామంది అంటే మంచి మాటలు చెప్పిందాకేమంది కవిత ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ నుంచి మంచోడండి 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 అంది. ఒకటే పనిగా మంచోడు మంచోడు అంటే మంచోడు అనేటటువంటిది ఆ విధంగా నమ్మిందా, లేదంటే మంచితనం అనేది ఇతను అవసరం బట్టి అతను మంచితనాన్ని చూపెట్టి డబ్బులు కావాలంటే డబ్బులు, శారీరక సుఖం కావాలంటే సుఖం తీసుకుంటే మనస్తత్వం నవీన్కుందా? ఆబ్వియస్లీ ఆప్షన్ నెంబర్ 2. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం, లేదంటే ఎక్కడి నుంచో మీరిద్దరు వచ్చి ఇక్కడ కష్టపడి పని చేసుకుంటున్నారు. గట్టిగా మాట్లాడుకుంటే ఒక 8 నుంచి 12,000 జీతం లోపే ఉంటుంది, 15,000 లోపే ఉంటుంది మీ ఇద్దరు జీతాలు. ఎందుకు పగలనక బట్టల కొట్టుల్లో పని చేయటం అంటే మామూలు మాట కాదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు నిలబడే ఉంటారు, కూర్చోటానికి ఒక స్టూల్ కూడా ఉండదు. అలా నెలకి ఒక 26 రోజులు నిలబడే ఉంటారు మీరు. అంటే ఇంత కష్టపడి దేని గురించి? ఆ 12 నుంచి ఆ 15,000 జీతం గురించి. మధ్యలో ఇలాంటి ఒక ఎదవ వస్తాడు, వీడు మంచిగా మాటలు చెప్తాడు, వీడికి బంగారము, శరీరము, డబ్బులు అన్నీ తాకట్టు పెడదాం అనేటటువంటి ఆలోచన మీకు ఎందుకు రావాలమ్మా? ఫస్ట్ వాడికి బుద్ధి చెప్పాలా, మీకు బుద్ధి చెప్పాలని? వీళ్ళే నమ్మించి మోసం చేస్తారండి, అంతగా నమ్మించేస్తారు వీళ్ళు. అమ్మ అందరూ అమ్మాయిలు ఉన్నారు, మీ షాప్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అందరినీ క్యూలో పెట్టి ఎందుకు మోసం చేయలేదు? ఎందుకు మీ ఇద్దరిని స్పెషల్ గెస్ట్ల కింద ఇన్వైట్ చేసి మోసం చేశాడంటే కనుక మీ ఇద్దరు 2 బక్రాల్లా కనిపించారు కాబట్టి మోసం చేశాడు. అందులో వాడికి దమ్ము ధైర్యం చూడండి. ఈ షాప్లో ఒక అమ్మాయి, పక్క షాప్లో ఒక అమ్మాయి కాదు, ఒకే షాప్లో 2 అమ్మాయిలకి టోపీ వేశాడు. మళ్ళీ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూడండి, ఇద్దరిని కంటిన్యూస్గా కళ్ళు కప్పి 5 years పాటు నడిపాడు. మళ్ళీ ఇంకొక న్యూస్ చెప్పండి, అదే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి ఇద్దరిని వాడుకుని. అంటే ఇన్ని విధాలుగా చేసినా కూడా మాకు కళ్ళు తెరుచుకోలేదండి. ఇప్పుడే హిట్ టీవీలో ఇది కథ కాదు జీవితం ద్వారా మాకు కనువిప్పు కలిగింది. ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి నేను చూసేటప్పటికి ఆ ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళి కనిపెట్టింది అంటే కనుక నిజంగా కళ్ళు ఇంత మూసిపోతాయి మనకి. మనం ఏ పర్పస్ గురించి వచ్చాము, ఏం కష్టపడాలి, మనం ఒక 10 రూపాయలు మిగిలితే కనుక ఇంటికి పంపించుకోవాలి, అమ్మ నాన్నకు సాక్కోవాలి, కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మీరు చదువుల్లో ఆపుకుని ఇక్కడికి వచ్చారు. అర్ధాంతరంగా చదువులు ఇంటర్మీడియట్తోనే ఇంకోటో ఆపుకుని ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నారు. ఎందుకు? ఒక 2 రూపాయలు సంపాదించడానికి, ఆ 2 రూపాయలు ఇంటికి పంపించడానికి. ఒకడు వచ్చి ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు, ఎందుకు నాతో పడుకోవాలనుకుంటున్నాడు, వీడికి ఒక గ్యారంటీ ఉందా, వీడికి ఒక దిక్కు దివానా ఉందా, నేనేనా, ఈ లిస్టులో చాలామంది ఉన్నారా అనేటటువంటి బేసిక్ థింకింగ్, ఒక లోతైనటువంటి ఆలోచన ఉంటే కనుక ఎవ్వరూ మోసపోరమ్మా. ఎవరైతే ఈ ఆలోచన శైలి ఉండదో, ఎవరైతే గుడ్డుగా అతను గీసినటువంటి గీతలోనే వస్తారో, ఎవరైతే కనుక ఎక్కువ అనగానే ఆడి బండి మీద ఎక్కువ ఎక్కేస్తారో అలాంటి వాళ్ళని అతను సెలెక్ట్ చేసుకుంటారు. అందులో మీరిద్దరు ఉన్నారు. నా దగ్గర డబ్బు ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఈ డబ్బు తీసుకోవాలి, ఎలాగైనా మోసం చేయాలని చూస్తాడు. ఆడేం మోసం చేయదు, కానీ నీకు డబ్బులు ఎక్కువే నువ్వు ఇస్తున్నావు. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది విను అమ్మా. ఇప్పుడు అతన్ని అనేది ఏమీ లేదమ్మా, వాడికి పడేటటువంటి శిక్ష మీరిద్దరూ ఎలాగే వేస్తారు అని చెప్పి మీరిద్దరూ ఒప్పుకున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక నీలాంటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే కనుక దయచేసి మోసపోకండి. ఎందుకు అంటున్నానంటే కనుక కర్తవ్యం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఏ పర్పస్ గురించి అయితే మీరు ఎక్కడికి వచ్చారో, దేని గురించి అయితే కష్టపడుతున్నారో దాన్ని ఒక్కటే నమ్ముకోండి. మీ పెళ్ళిళ్ళు చేయడానికి, మీకు సరైనటువంటి మొగుళ్ళని తీసుకురావడానికి మీ అమ్మ నాన్న ఉంటారు. ఎందుకు అంటే కనుక ఆ స్థాయిలో ఆలోచించి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటటువంటి కెపాసిటీ మీకు ఉండదు. ఈరోజు అదృష్టం కొద్దీ మీరిద్దరు ఇక్కడికి వచ్చారు, ఏ కడుపు గిడుపు లేదు, ఏ ప్రెగ్నెన్సీ ఏమీ లేదు. ఎందుకంటే ఆ స్థాయి వరకు వెళ్ళి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకా టోపీలు వేసుకునేటటువంటి పెద్ద పెద్ద బ్యాచ్లు మా దగ్గరికి వచ్చారు. అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యారు. ఎటొచ్చి ఏంటంటే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మీ ఇద్దరిలో ఒక కసి కోపం ఉంది. మా ఇద్దరిని మోసం చేసినటువంటి ఈ ఏదో వెళ్ళి ఇంకొకరిని మోసం చేయకూడదు అనేటటువంటి దృక్పథంతో మీరిద్దరు ఇక్కడ కూర్చున్నారు. నాకు కావాలి అని ఆ టాలెంట్ ఇక్కడ చూపెట్టకపోవటం అనేది మాకు అదృష్టం. మా పాత్వే అనేది మాకు ఈజీ అయిపోయింది, మా దారి అనేది మాకు ఈజీ అయింది. ఎటొచ్చి ఏంటంటే ఇక్కడ నీకు డబల్ నష్టం జరిగింది, ఆ అమ్మాయికి ఒక సింగిల్ నష్టం జరిగింది. అంటే శారీరకంగా మోసం చేశాడనేది ఒక నష్టం అయితే కనుక ఎంత కష్టపడితే 8,000, 10,000, 8,000, 10,000, 8,000, 10,000 ఎన్ని నెలల పాటు కూడబెడితే కనుక కష్టంతో పెట్టినటువంటి నీ బంగారాన్ని కూడా వాడికి ఇచ్చేసి ₹1,00,000 వరకు వాడికి దారదత్తం చేసావంటే కనుక వాడు ఎంత తాకట్టు పెడితే కనుక వాడికి రావాలి? పావులా పెడితే కనుక అమ్ముడుపోయినటువంటి వాడు నీకు ఎప్పటికీ ఇస్తాడు? ఇది ఎలా తీర్చుకుంటాడు? కాబట్టి నేను అనేది ఏంటంటేనమ్మా, ఏం పోయింది అనేది ఒక ఎత్తు అయితే కనుక వాడిని ఎలా పనిష్ చేసి సమాజంలోంచి ఇలాంటి చీడపురుగుని పారదోలాలి అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా మీరు మార్చుకోండి. నవీన్, నీకు ఏం బుద్ధి వచ్చిందో ఏమొచ్చిందో నాకైతే అర్థం కాలే. ఎందుకంటే దగ్గర మాట్లాడుకున్నటువంటి ఒక అరగంటలో దగ్గర ప్రతి నిమిషానికి 30 నిమిషాల పాటు 30 అబద్ధాలు ఆడావు నువ్వు.
ప్రతిసారి క్రాస్ చేసినప్పుడల్లా నీకు ఈ పనిష్మెంట్ పడబోతుంది అన్నప్పుడల్లా ఏదో రియలైజ్ అయినట్టుగా ఒక కొత్త నిజం చెప్పుకుంటూ ఏదో తూతు మంత్రంగా ఇక్కడ 10 నిజాలు చెప్పేస్తే కనుక ఇక్కడి నుంచి పారిపోవచ్చు, వీళ్ళిద్దరిని దరిద్రం వదిలిపించేసుకోవచ్చు, ఎక్స్ అనేటటువంటి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ఎజెండాతోనే ఉన్నావు. కానీ నీలో ఎటువంటి రియలైజేషన్ కానీ ఎటువంటి కనువిప్పు వచ్చినట్టు నాకైతే అనిపించట్లేదు. నీకు సరైనటువంటి శిక్ష ఏది పడాలి అనేటటువంటిది లాయర్ మేడం చెప్తారు. మేడం ఒక రకంగా నవీన్ చాలా అమాయకుడు అండి. ఎందుకంటే ఇంకా ముదిరిపోలేదు. ముదిరిపోవడానికి ఇంకొంచెం టైం ఉంది. అతని ఆలోచన విధానం ఎక్కడ దాకా ఉందంటే ఒక అమాయకమైన అమ్మాయిల్ని లీగల్గా వెళ్ళలేరేమో అనే వాళ్ళని చూసుకుంటున్నాడు, బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేని వాళ్ళని చూసుకుంటున్నాడు, ఫైనాన్షియల్గా వాళ్ళ దగ్గర ఎంత పిండగలరో అంతే చూసుకొని అక్కడితో వదిలేసి వాళ్ళకి వాళ్ళే డ్రాప్ అయిపోవడం. అంటే వాళ్ళు నాకు అబ్బాయి పెళ్లి చేయండి, మేము ఫిజికల్గా కమిట్ అయిపోయాం అనే అంత అనిపించట్లేదు వాళ్ళకి. సో దానివల్ల అలాంటి వ్యక్తులతో ఫైట్ చేస్తే, అంటే కొన్ని కేసులు మనం చూస్తుంటాం, వాళ్ళ దగ్గర అప్పే ఎంత చేస్తారంటే కేసు వేస్తే కూడా దండగా ఆ 10,000 ఆ 20,000 అలాంటి ఒక 100 మంది దగ్గర చేస్తే ఎంత అవుతుంది? అదే ఒక్కడి దగ్గరకు వచ్చి 10 లక్షలు చేస్తే వాడు ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాడు. ఈ టైపు మెంటాలిటీ ఇది కొంచెం తక్కువగా, ఇంకా ఇట్లా చిల్లరగా వ్యవహారం. అంటే ముదరటానికి చాలా టైం ఉంది. ఆ టైములోపు కొంతమంది అమ్మాయిలు సర్వనాశనం అయిపోతారు ఇతని చేతిలో. అది పెద్ద క్రూయల్గా అయ్యి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇతను ఎక్కడా కూడా న్యూడ్ వీడియోలు తీయడం కానీ న్యూడ్ ఫొటోస్ తీయడం కానీ ఇవి చెయ్యాల. మామూలుగా వీళ్ళు ఫోనుల్లో ఇప్పుడు ఆ ఫొటోస్ చూపించిన కూడా వీళ్ళతో పరిచయాలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఫోటోలు కొన్ని ఉన్నాయి, వీళ్ళు పార్కులకి వెళ్ళినప్పుడు ఫొటోస్ ఉన్నాయి. ఆ పని చేసే టైంకి అమ్మాయిల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అంటే వాడుకునే టైంకి సర్వనాశనం అవ్వడం వేరు, వదిలేసిన తర్వాత కూడా లైఫ్ సర్వనాశనం అవ్వడం వేరు. వదిలేసిన తర్వాత సర్వనాశనం చేసే అంత స్టేజ్కి ఇంకా ముదర్లా. సో మొక్కగా ఉన్నప్పుడే ఈ చిల్లర బుద్ధి ఏదైతే ఉందో కట్ చేయాలి. నెక్స్ట్ ఫిజికల్ రిలేషను చిన్నదే అట్లా అవుతుంది మేడం అనొచ్చు. వీళ్ళు కమిట్ అయ్యారు, ఆయన కమిట్ అయ్యారు. ఇష్టపడి లవ్ అనే టాపిక్లో లవ్ని లవ్ దాకా ఉంచుంటే కనుక ఎక్కడ కూర్చొని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఫిజికల్ రిలేషన్కి వెళ్ళిపోవడం వల్ల కోర్టుకి ఈ 376, 375 ఐపీసీ సెక్షన్స్ క్వశ్చన్ మార్క్ అయిపోతున్నాయి. ఇష్టపడి వెళ్తున్నారు, ఆ సెక్షన్ ఏమో రేప్ కింద కన్వర్ట్ అవుతుంటుంది. రియల్గా మోసపోయే అమ్మాయిలకి న్యాయమే జరగట్లా. సో ఇక్కడ ఇతని టార్గెట్ ఏంటి? లవ్ చేశాను అంటున్నాడు, ఎట్ ఏ టైం 2-3 మెయింటైన్ చేస్తున్నాడు. అంటే చీటరు లవ్ అనే వంకతో ఫిజికల్గా వాడేసుకుంటున్నాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా రేప్ కిందకే వస్తుంది. మామూలుగా ఆ కేసులు లవర్స్ వేస్తానంటే నేను వెయ్యనివ్వను. ఏంటమ్మా ఇద్దరు వెళ్ళారు, అబ్బాయి జీవితం ఒక్కడే నాశనం చేస్తాను, చట్టాలు వాడుకుంటే ఎట్లా అని. ఇక్కడ అతను ఆల్రెడీ ఈ ఒక్క అమ్మాయిని లవ్ చేసి అంటే నేను ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చేదాన్నేమో. ఈ అమ్మాయిని అట్ ఏ టైం, ఆ అమ్మాయిని అట్ ఏ టైం, ఇప్పుడు మూడోది ఇంకోటి. అది మనం కనిపెట్టడానికి ప్రతిసారి ఒక టార్గెట్ లాగా మాట్లాడాల్సి వస్తుంది. ఎంతో ఇది చేస్తే తప్ప కొన్ని పాయింట్లు బయటికి రావట్లేదు. సో ఇలాంటి వ్యక్తి మీద 100% కేసు ఫైల్ చేయాల్సిందే. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఎంత పవర్ఫుల్గా ఉందో అతనికి తెలియాలి. కొంతకాలం కోర్టుల చుట్టూ తిరిగితే, అంటే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళగా వీళ్ళిద్దరూ ఇచ్చే కంప్లైంట్కి ఖచ్చితంగా ఫస్ట్ అరెస్ట్ ఉంటుందండి. కనీసం 30 days నుంచి 45 days జైల్లో ఉండే కేసు ఇది. సరదాగా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఆ మాత్రం అతను ఉండాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే రేపొద్దుట ఇంకొక అమ్మాయి ఇతను ముదిరిపోతే, క్రైమ్ మెంటాలిటీ ముదిరితే వీడియోలు స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ 3వ అమ్మాయో 4వ అమ్మాయో 10వ అమ్మాయో మనకు తెలియదు కదా. ఆ వీడియోలు స్టార్ట్ చేశారంటే ఆ కేసులు ఈ మధ్య నెంబర్ ఆఫ్ అవుతున్నాయండి. లవర్స్గా ఉన్నప్పుడు వీడియోలు తీసుకోవడం, అమ్మాయిలు అబ్బాయిలు, అది విచ్చలవిడిగా అదే మెమరీ అనుకుంటున్నారో ఏంటో. తరువాత పెళ్లి చేసుకోవడం కుదరకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ బ్లాక్మెయిల్ చేస్తున్న కేసులు చాలా ఉన్నాయి. డబ్బు పోతుంది, వెళ్ళి మళ్ళీ వీళ్ళు కమిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది భర్తకు తెలియకుండా. సో ఇట్లాంటి సీన్లు అమ్మాయిలు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మ. ఒకసారి కాదు అనుకున్నాక అట్లా బ్లాక్మెయిల్ వస్తే చాలా సివియర్ కేసు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి చూడండి. పోలీసులు ఇట్లాంటి కేసులు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇక వీళ్ళిద్దరి విషయానికి వస్తే ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయిపోయింది, దులిపేయాలి, వదిలేయచ్చు. అదే చేస్తున్నారు చాలామంది. 99% ఇలాంటి స్టేజ్లో ఉన్న అమ్మాయిలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంటికెళ్ళి చెప్పలేరు, వాళ్ళే తిడతారు ఎదురు. ఎందుకంటే వాళ్ళకున్న మెంటాలిటీకి వచ్చేసేయండి ఇంటి దగ్గరైనా, మళ్ళీ అక్కడ ఏదో షాప్లో, ఇంతే తప్ప వీళ్ళు అసలు ముందు ఫిజికల్ రిలేషన్ ఉందని కూడా చెప్పరు. మన స్టేజ్కి ఎందుకు ధైర్యంగా వచ్చి చెప్పారంటే మనం కనిపించం. ఎవరో మూడో వాడి దగ్గర పెట్టి పరువు తీసుకోవడం అంటే ఇంకా అది టమ్కే అవుతుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ దగ్గర మనకి ఏదో న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చారు. ఏం న్యాయం కావాలి? వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ స్టేజ్ ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. అయినా కూడా ఖచ్చితంగా ఇంకా అమ్మాయిల్ని సేవ్ చేయడం కోసం, వీడిని పనిష్ చేయడం కోసం మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలమ్మా. ఇద్దరూ కలిపి వెళ్ళి ఇవ్వండి. అది చాలా పర్ఫెక్ట్ కేసు. మీ పేర్లు కూడా బయటికి రావు, మీ అడ్రస్ కూడా బయటికి రాదు. అర్థమవుతుందా? మిగతాది పోలీసులే చూసుకుంటారు.
మ్యాటర్ సెటిల్మెంట్ అయినా కూడా ఈ కేసు వెయ్యాలి. ఎందుకంటే ఒకసారి ఎఫ్ఐఆర్ అయిందంటే రేపు ఎవరన్నా అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందేమో, రేపే జరిగిద్దేమో, ఇంకో 10 మందితో ఇందాక నేను చెప్పినట్టు వీడియోలే తీస్తాడేమో. ఆ అమ్మాయికి మీరు వేసే కేసు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు కూడా ఇలా చేశాడండి అని చెప్పి. అర్థమవుతుందా? నెక్స్ట్ మీరు ఏ సెటిల్మెంట్కి వచ్చారు? ఫైనాన్షియల్ సెటిల్మెంట్. అతనికి బుద్ధి చెప్పాలండి, అలాగే మాకు ఇప్పించండి అని. మీకు ఇప్పించడానికి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు ఇంకా అసలు నోరే మెదపట్లేదు అతను. సో మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఇవన్నీ లైన్లోకి వస్తాయి. సెటిల్మెంట్కి వచ్చినా కూడా మీరు తీసుకొనే కేసు మాత్రం కంటిన్యూ చేయండి. నానా ఇందులో మేము ప్రజెంట్ చేయగలిగేది కింద బైక్ ఉందంట, ఆ బైక్ తీసుకుని వెళ్ళిపోండి తల్లి. మా వాళ్ళు నీకు దగ్గరుండి అది ఇప్పిస్తారు. ఆ ఆర్సీ కూడా లాక్కుంటారు, అది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. నీకు ఆ ₹1,00,000 ప్లస్ వడ్డీ ఇచ్చిన తర్వాత నువ్వు ఆ బైక్ ఇద్దు కానీ, లేదా ఆ బైక్ అమ్మి పడే. అర్థమవుతుందా? అలాగే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయండి, చాలా స్ట్రాంగ్ కేసు. మీ వేరే అబౌట్స్ ఎవరికి తెలియవు. మీరు అలాగే ఆ బట్టల షాప్లో కూడా ఎవరికి ఈ విషయం చెప్పకండి. ఓనర్కి చెప్పండి, అతన్ని జాబ్ మానిపించేయమని విషయం చెప్పి. ఎందుకంటే ఆ షాప్లో ఇంకెవరున్నారో క్లారిటీ వస్తుంది కదా. మీరు ఇంత పర్సనల్ విషయాలు చెప్పవసలు, ఫిజికల్ రిలేషను ఇవన్నీ. ఇట్లా మమ్మల్ని ట్రాప్ చేసి మోసం చేస్తున్నాడండి, నన్ను లవ్ చేశాను అన్నాడు, తిన్ని లవ్ చేశాను అన్నాడు, ఇతని మీద యాక్షన్ తీసుకోండి అంటే ఏ ఓనర్ కూడా వదిలేయడమ్మా, చీల్చి చెండాడతారు. ఇట్లాంటి వాళ్ళు పెట్టుకొని ఆడపిల్లల జీవితాలు నాశనం చేయాలని ఏ ఓనర్ అనుకోరు. అర్థమవుతుందా? బెటర్ మేడం వీళ్ళకి ఇట్లా మనం ప్రొసీడ్ అవ్వడం. అదమ్మా, మేడం గారు డాక్టర్ గారు చెప్పినట్టు చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆ ఆర్సీ బైక్ ఇచ్చేళ్ళు. సరే మేడం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, అండ్ థ్యాంక్ యూ మేడం, అడ్వకేట్ మేడం. కవిత గారు అండ్ అలాగే సౌమ్య గారు ఇక్కడ మనల్ని నమ్ముకొని వచ్చారు. వాళ్ళకి కరెక్ట్గా న్యాయం చెప్పినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం.